హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్యామ్ సబ్జెక్ట్లో, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్లో సిఐఎంఎస్ గురించి, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో బేసిక్స్, అసలు ఒక ఇండస్ట్రీకి కంప్యూటర్ అనేది ఎలా ఇంటిగ్రేట్ చేసి ఎలా మనం యూజ్ చేసుకుంటాము, దాని యొక్క ప్రొడక్టివిటీ మొత్తం అన్నీ కూడా, బెనిఫిట్స్ అన్నీ కూడా చూసాం. ఈరోజు దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు సిఐఎంఎస్ నెసెసిటీ ఏంటి, అసలు ఉండాల్సిన నెసెసిటీ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 440+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ఫీచర్స్ ఆఫ్ సిఐఎంఎస్లో ద కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ హ్యాస్ ది ఫాలోయింగ్ ఫీచర్స్. సో అందులో ఏవేవి ఉంటాయి, అసలు సిఐఎంఎస్లో ఏవేవి ఉంటాయి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో మనం తెలుసుకున్నాం కదా, డిజైన్కి ఏది ఇంటిగ్రేటెడ్ ఉంటుంది? క్యాడ్. సో క్యాడ్నే మనం ఏమంటాము? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో అది ఏవేవి పెర్ఫామ్ చేస్తుంది క్యాడ్ అనేది? జామెట్రిక్ మోడలింగ్, ఇంజనీరింగ్ అనాలిసిస్, డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్, ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్. సో వీటికి మనం ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ ఇది కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్యామ్ అన్నాం కదా. సో క్యాము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్కి మనం ఎయిడెడ్ చేస్తూ ఉంటాము. సో ఈ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాస్ట్ ఎస్టిమేటింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ అంటే కంప్యూటర్ని యాడ్ చేస్తున్నాం ఆ ప్రాసెస్ ప్లానింగ్కి. నెక్స్ట్ ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్, కంప్యూటరైజ్డ్ వర్క్ స్టాండర్డ్స్, ఎంఆర్పి కెపాసిటీ ప్లానింగ్. సో ఈ అన్నిటికి కూడా మనం ఈ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం. దాన్నే మనం కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాము. నెక్స్ట్ ఇది మెషిన్ టూల్స్ అండ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. అంటే ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెషిన్స్ కూడా మనం కంప్యూటర్ని యాడ్ చేస్తున్నాము. సో దాని యొక్క పెర్ఫార్మెన్స్ పెరగడానికి కానీ, లేదా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ ఆపరేషన్ని తీసుకురావడం కోసం సో మనం యాడ్ చేస్తున్నాము. అవేంటి? ఎన్సి మిషన్ టూల్. సో ఎన్సి అంటే న్యూమరికల్ కంట్రోల్ మిషన్ టూల్స్. అండ్ స్పెషల్ పర్పస్ మిషన్ టూల్స్, స్పెషల్ పర్పస్ టూలింగ్ ఫర్ దీస్ మిషన్స్. సో ఏవైనా టూల్స్కి మనం మిషన్స్ వాడుతూ ఉంటాము, అంటే స్పెషల్ టూల్ తయారు చేయడానికి కానీ, లేదా హోల్డ్ చేయడానికి కానీ. ఇన్స్పెక్షన్ డివైజెస్. సో ఒక ఎక్విప్మెంట్ కానీ లేదా ఒక పార్ట్ని కానీ మనం ఇన్స్పెక్ట్ చేయాలి అంటే దానికి మళ్ళీ ఒక కంప్యూటర్ని లేదా ఒక స్పెషల్ డివైస్ని వాడుతూ ఉంటాము. దానికి ఏదైనా సరే మనం కంప్యూటర్ని యాడ్ చేస్తే సో అవంతా కూడా మనకి ఈ మిషన్ టూల్స్ అండ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్లో ఆ కంప్యూటర్ని యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో టు మూవ్ ది వర్క్ పీస్ బిట్వీన్ మిషన్స్. సో ఒక పీస్ ఒక మిషన్ నుంచి ఇంకొక మిషన్కి మూవ్ చేయాలి అంటే సో అక్కడ కూడా మనం ఆ కంప్యూటర్ మనం యూజ్ చేసి, లేదా వేరే సిస్టమ్ ఆ కంప్యూటర్ ఆధారితంగా, అంటే ఏ రోబోట్నో లేకపోతే వేరే మిషన్ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని కూడా మనం ఈ సిఎంఎస్లో ఫీచర్ కింద భావించవచ్చు. టు ఓరియంట్ అండ్ లొకేట్ ది వర్క్ పీస్ ఫర్ ప్రాసెసింగ్ ది మిషన్ సెంటర్స్. సో మిషన్ సెంటర్స్లో ఒక్కొక్కసారి వర్క్ పీస్ మనం రెగ్యులర్గా ప్లేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో అలా మాన్యువల్గా కాకుండా ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమేటిక్ మనం పెట్టుకున్నట్లయితే సో అది కూడా మనకి యూజ్ అవుతుంది. సో అది మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో మనకు ఒక పార్ట్. రెండోది, సో ఫిఫ్త్ది కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ టు అకాంప్లిష్. సో ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అకాంప్లిష్ చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. దేనికోసం? మెషిన్ కంట్రోల్ని అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాయి అన్నమాట. టూల్ కంట్రోల్ అండ్ అదేవిధంగా మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. సో మానిటర్ చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ కూడా చేయడానికి కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్స్ని అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సిక్స్త్ది హ్యూమన్ లేబర్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ద పర్సనల్ ఎంప్లాయర్స్ రిక్వైర్డ్ ఇంక్లూడ్. సో ఈ హ్యూమన్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి అంటే అక్కడ ఆ సిస్టమ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అందులో ఏంటి? సిస్టమ్ మేనేజర్ అండ్ టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ప్రోగ్రామర్స్
అండ్ ఇన్స్పెక్షన్ అండ్ రిలేటెడ్ సపోర్ట్ స్టాఫ్. సో వీళ్ళందరూ కూడా ఆ సిఐఎంఎస్లో కంప్యూటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క వర్క్ ఇంకాస్త ఎక్కువగా చేస్తారన్నమాట. నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ బిజినెస్ సిస్టమ్స్. సో ఇవన్నీ కాకుండా కంప్యూటరైజ్డ్ బిజినెస్ సిస్టమ్స్లో ఏవైనా ఆర్డర్స్ వస్తే ఆర్డర్ ఎంట్రీ అండ్ అదేవిధంగా అకౌంటింగ్ అండ్ అంతకుముందు అయితే జస్ట్ బుక్స్ మీద రాసేవాళ్ళు, అకౌంట్స్ రాసేవాళ్ళు. సో ఇప్పుడంతా కూడా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అయిపోయింది. అండ్ పేరోల్, అటెండెన్స్ అండ్ వేజెస్ ఇవన్నీ కూడా కంప్యూటర్సే. అండ్ అదేవిధంగా కస్టమర్ బిల్లింగ్, ఎవరైతే కస్టమర్కి బిల్లింగ్ మనం చేస్తున్నామో అదంతా కూడా మనకి ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్ బేస్డ్ సిస్టంలోనే బిల్లింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా మనం ఈ సూపర్ మార్కెట్స్లో అండ్ మిగతా చోట్ల కూడా మీరు బిల్లింగ్ చూస్తూనే ఉంటుంటారు. నెక్స్ట్, సో ఇవి ఫీచర్స్ అనమాట. ఇప్పుడు నెసెసిటీ ఆఫ్ సిఐఎంఎస్, అసలు ఎందుకు ఉండాలి సిఐఎంఎస్ అనేది చూద్దాం. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఆర్ డిజైన్ టు ఫిల్ ది గ్యాప్ బిట్వీన్ హై ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ లైన్స్ అండ్ లో ప్రొడక్షన్ ఎన్సీ మెషిన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఈ సిఐఎంఎస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎన్సీ మెషిన్స్ ఉండేవి. సో ఎన్సీ మెషిన్స్ అంటే న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్. సో అవి ఏం చేసేవి అంటే వాటికి ఇచ్చిన ప్రోగ్రామింగ్ ప్రకారం అవి ప్రోడక్ట్స్ని డెవలప్ చేసేవి, కానీ దాని యొక్క క్వాంటిటీ అనేది చాలా తక్కువ. సో దాని రేంజ్ ఫ్లెక్సిబిలిటీ అయినా ఏ ప్రోడక్ట్ అయితే కావాలంటే ఆ ప్రోడక్ట్ ప్రోగ్రాములు చేసుకోవచ్చు, కానీ దాని యొక్క క్వాంటిటీ తక్కువ. కానీ ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ రేట్లో ప్రోడక్ట్స్ని డెవలప్ చేయాలి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ లో నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే హైలోకి ఈ రెండింటికి మధ్య ఇంటర్ కనెక్షనే చేసేదే ఈ సిఐఎంఎస్ అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ లైన్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ వెన్ ప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఇన్ లార్జ్ వాల్యూమ్స్ ఎట్ హై అవుట్పుట్ రేట్స్. ఈ ట్రాన్స్ఫర్ లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చూపిస్తాను. సో ఈ ట్రాన్స్ఫర్ లైన్స్ ఏంటంటే ఎక్కువ అవుట్పుట్స్ విత్ హైయర్ ఎఫిషియన్సీస్. ద లిమిటేషన్ ఈస్ ఇట్ ప్రొడ్యూస్ ఓన్లీ ఐడెంటికల్ పార్ట్స్. సో ఇవి సపోజ్ మనం ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టుకొని మనం ఏం చేస్తాము అంటే ఒక హై ప్రొడక్షన్ రేట్లో వెళ్తూ ఉంటే ఓన్లీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో, సపోజ్ ఒక గేర్కి టీత్స్ మనం వేయాలి. సో ఆ ఇండస్ట్రీ ఉంది. సో నెంబర్ ఆఫ్ టీత్స్ మనం వేస్తూ ఉన్నాం. సేమ్ ఒక స్పర్ గేర్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. సో ఒక 100, 1000 అండ్ 10,000 అలా వస్తూ ఉన్నాయి గేర్స్. మనం ఓన్లీ ఆ ప్రోడక్ట్ మాత్రమే మనం చేయగలం. సపోజ్ స్పర్ గేర్ కాకుండా హెలికల్ గేర్ మనకు ఆర్డర్ వస్తే మనం చేయలేము. ఎందుకు అంటే మన దగ్గర ఈ ఐడెంటికల్ కాకుండా స్పర్ గేర్కి సంబంధించిన ఈ హెలికల్ గేర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు అండ్ మనం చేంజ్ చేసుకోలేము కాబట్టి. సో ఆ ఏదైతే హయ్యర్ ప్రొడక్షన్, హయ్యర్ యాక్యురసీ కావాలో దానికి అండ్ లోవర్ ప్రొడక్ట్స్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో ఈ రెండింటికి ఇంటర్ కనెక్షన్ చేయడం కోసమే సిఐఎంఎస్ ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్ అండ్ కెనాట్ అలౌ ది చేంజెస్ ఇన్ ఏ పార్ట్ డిజైన్. ఈ మనం హై ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, సో అప్పుడు మనం ఐడెంటికల్ పార్ట్సే చేస్తున్నాం, స్పర్ గేర్సే చేస్తున్నాం. సో స్పర్ గేర్సే చేస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. సో దాన్ని మనం చేంజ్ చేయడానికి అవ్వదు. సో అందుకోసం ఏంటి, దే కాంట్ అలౌ చేంజెస్ ఇన్ ది పార్ట్ డిజైన్. ఆ పార్ట్ డిజైన్లో వాళ్ళు అలౌ చేయలేరు అనమాట. ఎన్సీ మిషన్స్ ఆర్ సూటెడ్ ఫర్ చేంజెస్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్. సో దే ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వెరైటీ ఆఫ్ పార్ట్స్ బట్ లో వాల్యూమ్. అంటే మనం ఈ ఎన్సీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం స్పర్ గేర్ తయారు హెలికల్ గేర్ తయారు చేయొచ్చు. కానీ ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఈ లో వాల్యూమ్లోనే మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవుతుంది, ఓన్లీ హై రేంజ్లో మనం చేయడానికి అవ్వదు. నెక్స్ట్ లైన్ డయాగ్రామ్ ఉంది, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఇది సిఎంఎస్ యొక్క నెసెసిటీ. సో ఇందులో ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఎలానే ఎన్సీ మెషిన్స్ మనకి ఎలా కావాలంటే అలాగా మనం ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకొని పార్ట్స్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క పార్ట్స్ రేంజ్ ఇంత మాత్రమే ఉంటుంది. కానీ ఒక హై ర్యాపిడ్ సిస్టమ్ కంపెనీ ఏదైతే ఉందో, సపోజ్ ఇది ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత ఉంది ఇక్కడ, 15,000 ప్రోడక్ట్స్ పర్ ఇయర్ అని ఉంది. 15,000 ప్రోడక్ట్స్ పర్ ఇయర్ ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్సీది చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అంటే మనం ఈ రేంజ్కి వెళ్ళాలి అంటే ఈ ట్రాన్స్ఫర్ లైన్స్ అంటే 15,000
ప్రోడక్ట్స్కి వెళ్ళాలి అంటే విత్ ఫ్లెక్సిబిలిటీ, వితౌట్ ఫ్లెక్సిబిలిటీ కాదు, ఓన్లీ విత్ ఫ్లెక్సిబిలిటీ. సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఈ గ్యాప్ని ఇది మనకి ఫిల్ చేస్తుంది. సో ఫిల్ చేయడం ద్వారా మనం ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఎనీ టైం ఎప్పుడైనా సరే దాన్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ని ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం తయారు చేసుకోవచ్చు ఈ సిఎంఎస్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా. నెక్స్ట్, in terms of manufacturing efficiency and productivity, a gap existing between high production transfer line and high flexible NC machines. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ టర్మ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ టర్మ్స్లో చెప్పాలి అంటే అండ్ ప్రొడక్టివిటీలో చెప్పాలి అంటే ఏ గ్యాప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హై ప్రొడక్షన్, ఒక గ్యాప్ ఏదైతే ఉందో దేనికి గ్యాప్ ఉంది, హై ప్రొడక్షన్కి అండ్ హై ఫ్లెక్సిబుల్ ఎన్సీ మిషన్స్. ఈ కిందన ఎన్సీ మిషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే మనం ఈ సిఐఎంఎస్ ద్వారా మనం ఫిల్ చేసుకోవచ్చు. దిస్ గ్యాప్ ఇంక్లూడ్స్ పార్ట్ ప్రొడక్ట్ ఇన్ మిడ్ రేంజ్ వాల్యూమ్స్. సో దీన్నే మనం మిడ్ రేంజ్ వాల్యూమ్స్ అంటారు అనమాట, దాన్ని మనం ఫిల్ చేయొచ్చు. దీస్ పార్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ జామెట్రీ అండ్ ద ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు హ్యాండిల్ ది వెరైటీ ఆఫ్ పార్ట్ డిజైన్. ట్రాన్స్ఫర్ లైన్స్ ఆర్ నాట్ సూటెడ్ టు దిస్ అప్లికేషన్ బికాస్ దే ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. సో ఎప్పుడైతే మనం ఈ సిఐఎంఎస్ అందులో ఇంట్రడ్యూస్ చేసామో మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని ప్రోడక్ట్ని మార్చుకుంటూ ఉంటూ మిడ్ రేంజ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ చేయొచ్చు. కానీ ముందు మనం ఏదైతే సపోజ్ అదే స్పర్గర్ తయారు చేస్తున్నామో ఆ సిస్టమ్ మనం చూస్తే వితౌట్ సిఎంఎస్ మనం తయారు చేయలేము, ఫ్లెక్సిబుల్ అవ్వలేము. సో అదే ఇక్కడ రాశారు ఇన్ఫ్లెక్సిబుల్. ఎన్సీ మిషన్స్ ఆర్ ఆల్సో నాట్ సూటెడ్ ఫర్ ది మిడ్ రేంజెస్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ బికాస్ దేర్ ప్రొడక్షన్ రేట్స్ ఆర్ టూ లో. ఎన్సీ మిషన్స్ కూడా తక్కువ ప్రొడక్షన్కే అవి లిమిట్ అయి ఉంటాయి, మిడ్ రేంజెస్ వాల్యూమ్స్ని అవి అటెండ్ చేయలేవు. ద సొల్యూషన్ టు దిస్ మిడ్ వాల్యూమ్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ ఈజ్ ది కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఆ మిడ్ రేంజ్ వాల్యూమ్స్ని మనం అటెండ్ చేయాలి అంటే తప్పకుండా మనకి సిఐఎంఎస్ అనేది ఉండి తీరాలి. ఇది నెసెసిటీ ఆఫ్ సిఐఎంఎస్. నెక్స్ట్, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫీచర్స్ ఆఫ్ సిఐఎంఎస్ అండ్ దాని యొక్క నెసెసిటీ ఏంటి అనేది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము తప్పకుండా ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.